హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా చేస్తే కోడిగుడ్డుతోని చాలా బాగుందండి. ఒక్కసారి ఇలా ఖచ్చితం ట్రై చేయండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. వేడివేడిగా అన్నం చేసిన, చపాతీ చేసుకున్న, సంగటి చేసిన, బిర్యానీ చేసిన, ఇలా వేరే ఏది అయినా చేయండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇది ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జారీలోకి కట్ చేసిన టమోటాలండి ఒక 3 లేదా 4, చిన్నవి అయితే 4, పెద్దవి అయితే 3, వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేసి ఈ పేస్ట్ని ఈ విధంగా వచ్చాక నీళ్ళు పోసే అవసరం లేదండి. ఆ టమోటాల్లోనే నీరు శాతం ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 2 లేదా 3 గంటలు అయితే ఆయిల్ వేసుకోవాలండి. అంటే అది మనం తీసుకునే గరిటెని పట్టి. ఓకే, ఇప్పుడు దాంట్లో మనం ఉడకబెట్టిన ఈ కోడిగుడ్లు అయితే అందులో వేసేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ కాగిన తర్వాత కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాతనే ఈ కోడిగుడ్లు వేసుకునేసి కాస్త అలా ఇలా తిప్పుతూ లైట్గా వేగనిచ్చి దాంట్లోకి చిటికెడు పసుపు, చిటికెడు కారము, చిటికెడు సాల్టు, ఇవి 3 వేసేసుకోవాలి. వేసాక సన్న మంట మీదనే కొంచెం ఇలా తిరిగేసుకుంటూ ఈ కోడిగుడ్లని ఒక 2 నిమిషాల పాటు అలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ కోడిగుడ్ల పైన నూనె వేడెక్కే కొద్దీ ఇలా బుడకల టైప్లో వస్తుందండి. అలా వచ్చాక ఇప్పుడు ఈ కోడిగుడ్లని తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. మరి ఈ కోడిగుడ్లను కూడా మాడగొట్టుకోకూడదు. ఓకేనా, ఘాట్లు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కోడిగుడ్లని పక్కన పెట్టేసి అదే నూనెలో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకునేసి చిన్నది చెక్క ముక్క, ఆ తర్వాత ఒక 2 లేదా 3 లవంగాలు, 2 యాలకులు, ఇవి వేసాక ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చుకోవాలండి. ఓకే, ఈ టైప్లో కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకొని ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మనం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేనైతే సగం వరకే వేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన ఖచ్చితం పానించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. వేసాక కొంచెం అలా కిందకి మీదకి ఇలా తిరిగేసుకుంటూ దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ టైపు మంచి కలర్ రావాలి. ఈ విధంగా కారం ఈ పొడులన్నీ వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమోటా పేస్ట్ని దీంట్లో వేసేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా కుప్పిలిచ్చి దాంట్లో పోసేసుకొని ఇలా బాగా కలుపుతూ దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే బాగా ఇలా ఉడికించుకోవాలండి. ఈ టమోటా పేస్ట్ ఏంటంటే ఇలా తుక అంటూ బాగా ఉడకాల. ఉడికితే ఈ టైప్లో ఆయిల్ అన్నది మీదకి రిలీజ్ అవుతుంది. ఇలా దీన్ని ఉడికించుకునేసి అడుగు పట్టుకోకుండా కొద్దిగా అలా తిరిగేసుకుంటూ ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టిన ఈ కోడిగుడ్లని అంటే ఉడకబెట్టి ఫ్రై చేసిన కోడిగుడ్లని అందులో వేసుకొని 2 పచ్చిమిరపకాయలని అందులో వేసి కసూరి మేతి అండి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. వేసాక ఇప్పుడు అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని కూడా మనం బాగా ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వేగనిచ్చుకోవాలి. ఓకే, ఈ టైప్లో వేగితే ఏంటంటే ఈ పచ్చిమిరపకాయల్లోని ఈ కసూరి మేతిలోని ఈ ఫ్లేవర్ మొత్తం కూరలోకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం. అంటే మరీ ఎక్కువ వద్దండి, 1 గ్లాసు చాలు, చెంబిడి అవసరం లేదు. 1 గ్లాసు అలా పోసుకునేసి దీన్ని కొంచెం బాగా ఇలా కలుపుతూ దీన్ని కూడా కొంచెం అలా నీటిని ఇనకనిచ్చుకోవాలండి. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. ఇలా ఏంటంటే తుకుతగా ఉడికితే ఈ నీరు అన్నది కొంచెం ఇనికి ఇలా చిక్కబడుతుంది. ఈ విధంగా దీన్ని చిక్కబడనిచ్చి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు అంటే 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అంత మందం సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇంకా తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది చిక్కదనానికి మంచి స్మెల్తోనే టేస్ట్
చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఇలా వేసాక ఇలా కలుపుతూనే దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు, లేదా అది ఉడికేదాన్ని బట్టి ఒక 4 నిమిషాల వరకు అయితే ఇలా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఇలా కలుపుకొని ఇక మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి తుంచి అందులో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక్కసారి ఆకరణ టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ టైప్లో చెయ్యండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మంచి వాసనతోనే ఇలా గ్రేవీగా ఈ టైప్లో ఎగ్ కర్రీ చేస్తే ఎవరండి నచ్చకుండా ఉండేది? ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇలా చేస్తే దేనిలోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడివేడిగా అన్నం చేసుకున్న, చపాతీ చేసిన, సంగటి చేసిన, ఇంకా బిర్యానీ చేసుకున్న, దోశ పోసుకున్న, ఇలా దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఈ టైప్లో ఖచ్చితంగా చేసి ట్రై చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా?